వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మంగళవారం ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా మలేరియా శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ ప్రారంభించారు. ఎస్ఆర్బి మరియు మార్తా నర్సింగ్ కాలేజ్ విద్యార్థినులతోనూ కొత్తపేటలోని మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల ఎన్సీసీ విద్యార్థులతోనూ వార్డు హెల్త్ సెక్రటరీస్, ఆశా కార్యకర్తలు, మలేరియా ఫైలేరియా సిబ్బందితోనూ భారీ ర్యాలీ నిర్వహించారు. దోమ తెరలు వాడండి, చిన్న దోమ పెద్ద ప్రమాదం, దోమకాటు ఆరోగ్యానికి చేటు, దోమల నియంత్రణ మనందరి బాధ్యత, ఫ్రైడే డ్రైడేగా పాటిద్దాం, దోమల రహిత సమాజం ఆరోగ్యానికి సోపానం అనే నినాదాలతో కరపత్రాలు పంచుతూ ప్లకార్డ్స్ను ప్రదర్శించి ప్రజల్లో అవగాహన కల్పించారు. పట్టణ సహాయ మలేరియా అధికారి కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణ పురవీధుల్లో కొనసాగింది. ప్రస్తుతం మలేరియా నిర్మూలనకు చేరువ దశలో ఉన్నామని 2027 నాటికి భారతదేశంలో 0 కేసులు ఉండాలని, 2030 నాటికి మలేరియా రహిత భారతదేశం కావాలని లక్ష్యంతో కృషి చేస్తున్నామని, ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యపడుతుందని అన్నపూర్ణ తెలిపారు. ప్రజలు వారానికి 1 లేదా 2 సార్లు నీటి నిల్వలను తొలగించుకొని దోమల గుడ్లు పెట్టడానికి అవకాశం కల్పించకూడదని, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని, దోమ తెరలు వాడాలని, పూర్తి వస్త్రధారణ ధరించాలని కోరారు. జిల్లా మలేరియా అధికారి తలాటం మురళీకృష్ణ సుబ్బరాయణం, తెనాలి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కారుమూరు హెలెన్ నిర్మల, తెనాలి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ బీబీ జాన్, మార్తా నర్సింగ్ కాలేజ్ కరెస్పాండెంట్ యనమల ఈశ్వర్, కొత్తపేట మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మౌలాబీ, ఎన్సీసీ అధికారి సర్దార్, ఎన్ఎస్ఎస్ఎం ఉన్నత పాఠశాల మాజీ ఎన్సీసీ అధికారి బెల్లంకొండ వెంకట్ గోవర్ధని, సహాయ మలేరియా అధికారులు ధరవత్ రాజు నాయక్, చెరసని ప్రభాకర్ రెడ్డి, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, వంగళ పున్నారెడ్డి, శ్రీకంఠ ఉమాకాంత్, ఫైలేరియా సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ గుద్దంటి రవికుమార్, గుంటూరు సబ్ యూనిట్ అధికారి సుధా శివ గణేష్, లెప్రసీ విభాగ పారామెడికల్ ఆఫీసర్ శామ్, క్షయ విభాగ సూపర్వైజర్ రవికుమార్, లెప్రా సొసైటీ సూపర్వైజర్ రమణ, ఆరోగ్య కార్యకర్తలు షేక్ రషీద్, షేక్ నవీద్, మున్నంగి రత్నాకర్ రావు, షేక్ బాషీద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం శివాజీ చౌక్ వద్ద భారీ మానవహారం ఏర్పాటు చేసి ప్రపంచ దోమల దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. 1897 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో అనేది ఆ దోమ మలేరియాకి కారణం అవుతుందనేసి ఆయన జస్ట్ నిర్ణయించారు. కాబట్టి ఫస్ట్ ఆగస్ట్ 20వ తారీఖున ఆయన కనుగొన్నారు. అందుకని మనము ప్రతి ఏటా ఆగస్టు 20వ తారీఖున ప్రపంచ దోమల దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. డిప్యూటీ ఆఫీస్ నుంచి గాంధీ చౌక్ వరకు. ఈ ర్యాలీలో ఏఎన్ఎంల, ఆశాస్, అట్లనే మెడికల్ ఆఫీసర్స్, మలేరియా సూపర్వైజర్స్ అందరూ, అట్లనే ఎంహెచ్ఓ గారు అందరూ పాల్గొని ఉన్నారు. ముఖ్యంగా ఈ దోమల దినోత్సవం ఒక ముఖ్య ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయటం, ప్రజల్లో అవేర్నెస్ అంటే దోమల వలన మనకి ఏమేమి రోగాలు వస్తాయి, వాటిని నివారించుకోవటం ఎట్లా అనేది మనం దీనివల్ల పెట్టుకున్నాము. మెయిన్గా ఏంటంటే దోమలు కుట్టకుండా చూసుకోవాలి, అట్లనే దోమలు కుట్టకుండా కూడా చూసుకోవాలి. దోమలు కుట్టకుండా చూసుకోవాలంటే మన అందరికీ తెలిసిన విషయమే. ఫుల్ హ్యాండ్స్ ఉన్న బట్టలు అట్లా వేసుకోవాలి. తర్వాత దోమతారలు కట్టుకోవాలి. విండోస్కి వాటికి నెట్స్ పెట్టుకోవటము. తర్వాత రెపెలెంట్స్ ఏమన్నా ఉంటే మస్కిటో రెపెలెంట్స్ వాడటము, అట్లాంటివి వాడుకోవటం వలన మనకి దోమలు కుట్టకుండా ఉంటాయి. మెయిన్ మనకి దోమ కుట్టకుండా కాకుండా దోమ యొక్క పుట్టకుండా చేయటమే మన యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈ దోమలో నీటి నిల్వలు అయితే అటు ఇటు కదలని నీటి నిల్వల్లోనే ఈ దోమల యొక్క వృద్ధి చెందటం జరుగుతూ ఉంటుంది. అటువంటి నీటి నిల్వల్ని తొలగించి తద్వారా మనం దోమల యొక్క నిర్మూలన చేయటం ద్వారా మనకి ఈ డిసీజ్ దోమ ద్వారా వచ్చే వ్యాధులని అరికట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వారి యొక్క ఇంటి లోపల కానీ ఇంటి పరిసరాల్లో కానీ ఉన్న నీటి నిల్వల్ని తొలగించుకుంటే వారానికి ఒక రోజున తొలగించుకుంటే ప్రతి శుక్రవారం ఫ్రైడేగా పాటించి తద్వారా మనకి దోమ వ్యాధులు రాకుండా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇరిగిపోయిన బకెట్లో కానీ ఆ నీటి నిల్వల్లో ఫ్రెష్ వాటర్ అంటే వర్షం నీళ్ళు కానీ లేదా మన పంపులో నుంచి వచ్చిన మిగిలిపోయిన నీళ్ళలో కానీ మనం వదిలేస్తాము. చిన్న రోల్లో కానీ చిన్న బకెట్లు పగిలిపోయిన గిన్నెల్లో కానీ అందులో చేరినప్పుడు దోమ గుడ్డు పెట్టిన తర్వాత ఇట్లాంటి పురుగులు మనం గమనిస్తూ ఉంటాం. ఇదేవో నీటి పురుగులు అనుకుంటారు.
ఇలాంటి పురుగులు మనం గమనించినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ నీళ్ళని వంపేయాలి. వంపేయటం అంటే కాలువల్లో వంపేయకూడదు. నీళ్ళున్న దాంట్లో వంపేస్తే అవి మళ్ళీ బతుకుతాయి. నేల మీద వంపేసి అది పొడిగా ఉన్న నేల మీద వంపేస్తే కనుక ఈ లార్వాకి ఆక్సిజన్ నీరు అందక ఇది చనిపోతాయి. సో కాబట్టి మీ ఇంటి చుట్టుపక్కల ఎప్పుడైనా కానీ ఇలాంటివి గమనిస్తే ఆ నీళ్ళని వెంటనే ఖాళీ చేసేయాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే మనం ఎండాకాలంలో వాడేసిన కూలర్లలో మనం కుండీలు పెట్టుకుంటాం. కుండీల కింద ప్లేట్లు పెడతాము. కొన్ని గాజు బాటిల్లో మనీ ప్లాంట్లు పెడతాము. ఈ మనీ ప్లాంట్లు పెట్టిన వాటర్ కూడాను వారానికి ఒకసారి కంపల్సరిగా మనం మార్చుకోవాలి. లేదంటే ఇలా దోమలు గుడ్లు పెట్టి ఈ లార్వా అనేది ఉత్పత్తి అవుతుంది. పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ భారత ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. పట్టణ మారిస్పేటలోని పార్టీ కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 21వ శతాబ్దిలో దేశాన్ని కొత్త దిశగా నడిపించి దిశానిర్దేశం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని, దేశ ప్రధానిగా ప్రతిపక్ష నేతగా యువతరంలో శక్తివంతమైన మార్పులను కాంక్షించారన్నారు. తనకు ఇష్టమైన ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీపై దృష్టి పెట్టి దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేలా చేశారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన భారతదేశపు పూర్వ ప్రధానమంత్రి, మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క 80వ జన్మదినోత్సవం. దేశం మొత్తం కూడా రాజీవ్ గాంధీ గారి పేరు తెలియనాలు లేరు. రాజీవ్ గాంధీ గారు ఒక ప్రధానమంత్రికి మనవడు, ఒక ప్రధానమంత్రికి కొడుకు. అలాగే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులే కాకుండా మన దేశానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని పరిచయం చేసి మన దేశాన్ని 1980లోనే 21వ శతాబ్దంలోకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. మీ చిన్నపిల్లలకి తెలవదాం కానీ అంతకుముందు మన తెనాలి కాదు గుంటూరులో కూడా 80కి ముందు టీవీలు అనేది ఎవరికి తెలియదు. ఏదో కొద్ది నలుగురైదులో గుర్తుపెట్టుకోండి. బిలో 10 ఇళ్లలో ఉండేయం కానీ ఎక్కడ టీవీలే ఉండేవి కాదు. రాహుల్ గాంధీ గారు ప్రధాని అయిన తర్వాత అసలు టీవీలు ఏంటి, కంప్యూటర్స్, ఈనాడు మేము ఐటీ అని చెప్పుకుంటున్నారు కొంతమంది ప్రాంతీయ నాయకులు. వీళ్ళందరికీ తెలవక ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ని తీసుకొచ్చి ముందు భారతదేశంలో విరిగా ప్రచారం చేసి ఐఐటీలను ప్రోత్సహించిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. శరద్ పవార్ గారు అప్పుడు కంప్యూటర్ బాయ్ అన్నాడు. ఆ రోజుల్లో కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు శరద్ పవార్ గారు. అన్నిటికంటే ముందు మన దేశ సమైక్యత సమగ్రత కోసం తన ప్రాణాలను అర్పించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఒకటి సగర్వంగా చెబుతున్నాం, ఏ పార్టీ నాయకులకు కానీ ఇంకో బీజేపీ వాళ్ళకి కానీ దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం కానీ, దేశ సమగ్రత కోసం కానీ ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనం చేస్తున్నాం. ఓటర్ నమోదు, ఓటర్ జాబితాలో తప్పొప్పులను సరిదిద్దేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీ నుండి 2 నెలల పాటు పట్టణంలో బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించనున్న నేపథ్యంలో మంగళవారం తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు బూత్ స్థాయి అధికారులకు కమిషనర్ బండి శేషన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, అలాంటి ఓటు హక్కు పొందేందుకు ఎలక్షన్ కమిషనర్ మరో అవకాశం కల్పించిందని, కొత్త ఓటర్ల నమోదు, ఇదివరకు ఉన్న ఓటర్ జాబితాలో తప్పులను సరిదిద్దేందుకు ఇది మంచి అవకాశమని కమిషనర్ బండి శేషన్న తెలిపారు. 18 సంవత్సరాల నుండి అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించే సమయంలో ప్రజలు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎలక్టరల్ రోల్ రివిజన్ అనేటువంటి కార్యక్రమం సిఓ ఆంధ్ర గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 21వ తారీఖు నుంచి ఒక కార్యక్రమం మొదలు కాబోతుంది. ప్రతి ఏడాది ఈ యొక్క అసెంబ్లీ ఎలక్టరల్ రోల్స్ రివిజను, అప్డేషను జరుగుతూ ఉంటుంది. కొత్త ఓటర్లు ఎవరు వచ్చారు, పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఎవరున్నారు, డెత్ కేసెస్ ఏమున్నాయి, అలాగే కరెక్షన్స్ కానీ ఒకే ఊరిలో ఒక హౌస్ నుంచి ఇంకొక హౌస్కు షిఫ్ట్ ఎవరయ్యారనేటువంటి విషయాన్ని ఈ యొక్క షెడ్యూల్ ద్వారా చేస్తూ ఉంటారు. ఈసారి
కూడా మాకు షెడ్యూల్ వచ్చింది. సిఓ ఆంధ్ర గారి ద్వారా, జిల్లా ఎన్నికల అధికారి ద్వారా, మన ఈఆర్ఓ గారు, సబ్ కలెక్టర్ అయినటువంటి వారు మన పట్టణంలో 151 పిఎస్లు ఉన్నాయి. సుమారుగా 1,55,000 మంది ఓటర్స్ ఉన్నారు. సో వారందరినీ కూడా రేపు 21వ తారీఖు నుంచి 2 నెలల పాటు హౌస్ టు హౌస్ విజిట్ చేసి కొత్త ఓటర్లు ఎవరన్నా ఉన్నారా, కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఎత్తులు ఏమైనా ఉన్నాయా, పర్మనెంట్ షిఫ్టెడ్ ఏమైనా ఉన్నాయని ఒక డేటా కలెక్షన్ చేసి మళ్ళీ అవి ఎంత ప్రిపరేషన్ అయినాక దానికి క్లెయిమ్ సబ్జెక్ట్స్ కాల్కులేట్ చేయడం అవుతుంది. ఇవన్నీ అయిపోయినాక వచ్చే సంవత్సరం జనవరి 6వ తారీఖున ఫైల్ పబ్లికేషన్ జరుగుతుంది. ఎవరైతే 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యారో అలాంటి వారందరూ కూడా ఫ్రెష్ ఓటర్ అంటారు. వారందరూ కూడా మీ యొక్క ఓటును నమోదు చేసుకోవాలని అందరినీ కోరుతున్నాం. మా యొక్క బిఎల్ఓస్ మీ యొక్క హౌసెస్ని విజిట్ చేస్తారు. చేసినప్పుడు వారు అడిగిన సమాచారాన్ని ఇవ్వండి. దానికి సంబంధించి ప్రూఫ్స్ ఏం కావాలంటే కనుక ఏజ్ ప్రూఫ్కి సంబంధించి ఒక డాక్యుమెంటు, అది 10th క్లాస్ మార్క్ లిస్ట్ కావచ్చు, లేకపోతే ఆధార్ కార్డు కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ డేట్ ఆఫ్ బర్త్ దాంట్లో లిఖించబడినటువంటి ఒక డాక్యుమెంటు, అలాగే రెసిడెన్స్ ప్రూఫ్కి సంబంధించి ఒక డాక్యుమెంటు, అలాగే ఫోటో కావాలి. ఈ యొక్క 3 ఇస్తే కనుక మీ యొక్క అర్హతను బట్టి, ఎలిజిబిలిటీ బట్టి వీళ్ళు ఎన్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఇప్పుడు ఒక చిన్న విరామం.